నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? బాగున్నాం. రకరకాల సమస్యలతో జనాలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అది ఆరోగ్య సమస్య అనుకోవచ్చు, లేకపోతే ఆర్థిక సమస్య అయితే చాలా మందికి ఉంది. ఆర్థిక సమస్య ఎవరిని టచ్ చేసినా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నామండి అని. అయితే ఇంకా మేజర్ గా ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య ఏంటంటే ఇద్దరు పెళ్ళవ్వట్లేదు, లేకపోతే పిల్లలు లేరు. అవును. నిన్ననే ఒక కపుల్ని కూడా కలవటం జరిగింది. ఆవిడైతే నేను నా బాబుతో పాటు వెళ్ళాను. నా బాబుని చూసి ఆవిడ కళ్ళమని నీళ్ళు వచ్చేసాయి. బాధపడిందంట. అంటే నాకు పుట్టారని కాదు, ఆవిడ కలగలేదు అని. పెళ్ళయి 7 years అయిపోయింది. పిల్లలు లేరండి అని చాలా బాధపడ్డారు. ఆవిడకి చెప్పాను. బట్ ఇట్లా అసలు పిల్లలు లేకపోవడానికి గల కారణం ఏంటి? ఆస్ట్రాలజీ పరంగా చెప్పండి. మీరైతే ఎట్లా డీల్ చేస్తారు? అలాగే ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఏదైనా మార్గం ఉందా? ఓకే. అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే జాతకాలు చూపించుకుంటారు, అసలు కొంతమంది రెమెడీస్ ఫాలో అవుతారు, తప్పకుండా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. కొన్ని అసలు ఎట్లా అంటే ఇప్పుడు పుత్రస్థానం అంటే మన జాతకంలో పంచమ స్థానం. నెక్స్ట్ జాతక రీతిగా గురు గ్రహం పుత్రకారకుడు, ఇది బాగా లేకపోతానో లేదు పంచమ స్థానంలో మాంది గ్రహం ఉంటేనో వాళ్ళకి పుత్ర దోషం అనేది ఉంటుంది. పిల్లలు పుట్టేది అసలు చాలా అంటే చాలా సంవత్సరాలు పడుతుంది. కొంతమంది పుట్టినా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉంటుంది ఆ పిల్లలకి. సో అది కూడా పుత్ర దోషమే. అయితే కొన్ని జాతకాలు మీరు చెప్పినట్టుగా పెళ్లి విషయం కూడా వచ్చేసరికి అసలు ఎంత పూజలు, ఎన్ని గుడికి వెళ్ళామని, ఎన్ని హోమాలు జపాలు, బట్ ఏమీ సెట్ అవ్వలేదు. రీజన్ అర్థం కాలేదు ఎందుకు అట్లని. వాళ్ళు ఇంకా ఏం చేయాలి అని చెప్పే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే అసలు జాతకం ఫస్ట్ ఒకసారి అనలైజ్ చేస్తే వాళ్ళకి నెగిటివ్ గ్రహాలు ఉంటే అప్పుడు ఏమవుతుందంటే దానివల్ల కూడా వాళ్ళకి వివాహం విషయంలో చాలా ఆలస్యం అవుతుంది. అయితే మన కొన్ని టెంపుల్స్ గురించి కూడా చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నాము. అలానే కొంతమంది డైరెక్ట్ వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవడం కూడా మంచిది. నేను కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. కొన్ని ఆలయాల గురించి మన తమిళనాడులో ఉన్న చాలా మంచి పవర్ఫుల్ దేవుళ్ళ గురించి చెప్పాము. అన్ని దేవుళ్ళే పవర్ఫుల్ లేదనలే, లలితాంబిక టెంపుల్ గురించి ఆల్రెడీ చెప్పాము. సో ఇప్పుడు ఏంటంటే ఒక టెంపుల్ గురించి స్పెషల్ గా చెప్తామని, అంటే స్వామి వారు నరసింహస్వామి. సో ఆయన త్రినేత్రంతో ఉంటాడు. సో శివుడికి అసలు 3 కళ్ళు మనం చూసి విన్నాము, అసలు చూసాం. కానీ స్వామి వారు విష్ణుమూర్తి వచ్చి ఇలాంటి త్రినేత్రంతో దర్శనం ఇస్తున్నాడు అంటే అది ఎక్కడంటే తమిళనాడులో ఒక టెంపుల్ ఉంది. అది చెన్నైకి చాలా దగ్గరనే ఉంటుంది. చెన్నైలోంచి చెంగల్పట్టు వెళ్లే దారిలో మధ్యలో ఉంటుంది. టెంపుల్ పేరేంటి మేడం? ఆయన స్వామి వారి పేరు సింగపెరుమాల్ కోవిల్. ఆ ఊరు పేరే, ఆయన పేరే ఆ ఊరికి వచ్చింది. ఊరికి కూడా పెట్టేశారు. ఊరికి కూడా పెట్టేశారు. సింగపెరుమాల్ కోవిల్. కోవిల్ అంటే టెంపుల్. సింగ పెరుమాల్ సింహ రూపంలో ఉన్నాడు అంటే సింహం. అందుకే పెరుమాల్ అంటే మహావిష్ణువు కదా, ఆయనే కదా అంటారు కదా, అందుకని సింగ పెరుమాల్ కోవిల్. అయితే స్వామి వారు వచ్చి 1500 సంవత్సరాల ముందులోంచి తను ఉన్నారు. కానీ ఏంటంటే బ్రహ్మాండ పురాణంలో ఆయన గురించి ఉంటుంది అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే స్వామి వారి పేరు పాడలాద్రి నరసింహ స్వామి. పాడలాద్రి అంటే పాడలంటే ఎర్ర కలర్, సెవపున్ అంట తమిళ్లో. అంటే ఆ స్వామి వారు అంత ఉగ్ర రూపంలో ఉంటాడు. ఆ రాత్రి అంటే కొండ, ఆ కొండలో ఉంటాడు అనేది మీనింగ్ అది. సో అందుకే పాడలాద్రి నరసింహస్వామి అట్లా అనేసి. స్వామి వారు వచ్చే ఏంటంటే అసలు ఆ త్రినేత్రం అనేది అసలు ఎప్పుడు డైరెక్ట్ దర్శనం ఇచ్చేటప్పుడు అట్లా ఇవ్వడు ఆయన. ఒక్కసారి ఏంటంటే జనులు వెళ్ళి దర్శనం చేసుకునేటప్పుడు స్వామి వారికి అంటే తిరునామం ఉంటుంది కదా, దాన్ని తీసేసి చూపిస్తారు. అంటే ఆర్తి చూపించేటప్పుడు నామం వెనకాల కనపడుతుంది. ఆయన అది చూడగానే మనకి అసలు ఎట్లా ఉంటుంది అంటే దేవుడు ముందుగా నిలబడగానే ఆ వైబ్రేషన్ అర్థమైపోతుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్. నేను చాలా సార్లు వెళ్ళాను. నాకు ఏమైనా కోరిక ఉంటే పెట్టుకుంటాను, మంచిగా చేస్తాడు. ఏ కోరికైనా నెరవేరుతుంది. అవును, చాలా బాగుంటది. ఆ గుహలోనే వాళ్ళు నిర్మించారు. కానీ ఈయన ఎన్నో కాలం నుంచి అక్కడ ఉన్నారు. అది వచ్చి అప్పట్లో అడవి ప్రాంతం. కానీ ఏంటంటే అసలు పల్లవ మహారాజులు తర్వాత నిర్మాణించారు దాన్ని. మళ్ళీ అన్ని దేవుళ్ళంతా బాగా ఎక్కువగా నిర్మాణించి తర్వాత దాంట్లో గుడిలు కట్టి ఆ స్వామి వారి గురించి ప్రత్యేకంగా చేయించారు పల్లవ మహారాజులు. అంటే పల్లవ రాజులు ఉంటారు కదా, ఆ కాలంలో వాళ్ళు అలా చేశారు. బట్ ఆయన అంత ముందులోంచే వెలిచాడు అక్కడ. ఎట్లానంటే స్వామి వారు వచ్చి ఎవరి గురించి ఆయన దర్శనం ఇచ్చి అక్కడ వచ్చాడంటే అప్పట్లో అడవి ప్రాంతం అది. స్వామి వారు వచ్చి జాబాలి మహర్షి గురించి వచ్చాడు అనమాట. జాబాలి మహర్షి ఏంటంటే స్వామి నాకు నీ నిత్య స్వరూపము, అసలు నాకు దర్శనం ఇవి స్వామి అని చెప్పి ఆయన తపస్సు చేస్తాడు ఆయన గురించి.
చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయనకు అక్కడ దర్శనం ఇస్తాడు. Hmm. కానీ ఏంటంటే ఆయన ఉగ్ర రూపంలోనే ఉన్నారు కాబట్టి ఆయన కోపంతోనే ఉన్నాడు కదా, అప్పుడు తన చేతులు కూడా చూడండి, అంటే పాటలాద్రి అంటేనే అసలు రెడ్ కలర్ చెప్పాను, ఆ కలర్ కూడా ఆయన అసలు చెప్పాలంటే అక్కడ కోనేరు తీర్థం కూడా ఏమైతుందంటే రెడ్ కలర్ లోనే ఉంటాయి అన్నమాట. అది స్వామి వారికి అసలు అక్కడ వెళ్ళి చేతులు కడుక్కొని తన తర్వాత దర్శనం ఇచ్చాడని ఒక పురాణ కథ కూడా ఉంటుంది. కానీ ఏంటంటే జాబాలి మగరిషికి ఆయన అక్కడ వచ్చి ఒక మాట చెప్తాడు, అంత ఉగ్ర రూపంలో ఉంటే చాలా భయం వేస్తుంది, అసలు నువ్వు కొంచెం అవి శాంతించు అంటే తర్వాత ఏం చేస్తాడు, అభయ హస్తం ఇస్తాడు. అంటే నేనేం చేయను, మంచిగా చూసుకుంటాను, ఏం భయపడకండి ఇలాగా, అట్లా అభయహస్తం ఒకటి. తర్వాత ఏంటంటే ఒక చెయ్యి అయితే ఇక్కడ ఈయన తొడ మీద పెట్టుకుంటారు, లెఫ్ట్ లో ఉన్న చెయ్యి. కానీ స్వామి వారికి ఆ త్రినేత్రం అనేది ఆ ఉగ్రం, అంటే ఇప్పుడు చాలా మందికి నెగిటివ్ ప్రాబ్లం ఉంటుంది, అంటే నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, చాలా మంది బ్లాక్ మ్యాజిక్ చేసి ఉన్న వాళ్ళు కూడా అసలు అక్కడ వెళ్తే స్వామి వారి దర్శనం చేసుకుంటేనే చాలు. మాక్సిమం చాలా మందిలో ఏం చేస్తారంటే అసలు ఎక్కువ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు, తర్వాత పిల్లల విషయంలో పిల్లలు పుట్టేదానికి చాలా మంది ఏంటంటే పెళ్ళి అయ్యి 5-6 సంవత్సరాలు అయింది, డిలే అయింది అని చెప్పిన వాళ్ళు, నెక్స్ట్ వాళ్ళ మరీ చెప్పాలంటే ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బంది ఉన్న వాళ్ళు, ఇంట్లో ఏదైనా గొడవలు ఇట్లాంటి విషయాలు కూడా బాధపడే వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి స్వామి వారిని దర్శనం చేసుకుని మొక్కు పెట్టేసుకుని వస్తారు. సో స్వామి వారి దగ్గర తల వృక్షం అనేది ఒకటి ఉంది. ఆ స్థలానికి వృక్షం ఏంది అంటే అవింజిల్ చెట్టుని అంటారు, అవింజిల్ మరం అంటారు. అక్కడ చెట్టు ఉంటది అనమాట. దాంట్లో వాళ్ళ కోరిక ఏదైతే ఉందో అవి పెట్టేసుకుని కట్టేసి వస్తారు. అంటే ఒక పేపర్ మీద రాసి ఒక థ్రెడ్ వేసి కట్టి ఆ చెట్టు కడతారు. ఆ చెట్టు కట్టేసి తర్వాత మొక్కేసుకుని వస్తారు. అది కొండ దగ్గరనే ఉంటది, అది కొండల్నే ఆయన స్వామి వారు ఉంటాడు. ఆ గిరి ప్రదక్షిణం అనేది చాలా చిన్నదే, దానికి కొండ పెద్దగా కనిపిస్తది, ప్రదక్షిణం చేయడం చాలా దగ్గర ఉంటుంది. అవును, చేయవచ్చు. మనం ఆయన స్వామి వారిని అసలు ప్రదక్షిణం చేసుకుని వచ్చేదానికి ఏం లేదు, ఒక ప్రదక్షిణం చేయడానికి ఒక మినిమం 3 minutes 5 minutes అంతే ఉంటుంది, ఎక్కువ టైం కూడా ఉండదు అట్లా మన ప్రదక్షిణం చేయాలి అంటే. సో ఎందుకంటే చాలా మనకు కావాల్సింది ఏంటంటే స్వామి వారిని టెంపుల్ డైరెక్ట్ గా మనం దర్శనం చేయలేము, ప్రదక్షిణం చేయలేము, కొండ మీద ప్రదక్షిణం చేయగలుగుతాం కదా. అందుకని ఇప్పుడు ఆయనకు ఏంటంటే మనం వెళ్ళి చూసినప్పుడు ఆ గుహలో ఉన్న రూపం ఎలా ఉంటుందంటే, మనం వెళ్ళి దర్శనం చేయగా మన ముందుగా ఆయన ఉండేటేనే కనిపించదు, అంత పవర్ఫుల్ గా ఉంటుంది. అసలు ఆయన చూడగానే ఎలా ఉంటుందంటే మనకు వెళ్ళి దర్శనం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన నెట్రికన్ అంటారు తమిళ్లో. సో అంటే త్రినేత్రం కదా, ఆ 3వ నేత్రం చూడడం అంత అపూర్వం. అసలు అవి చూస్తేనే వాళ్ళు చేసిన పాపాలు కూడా తెలియపోతాయి, అసలు మనకు తెలియ పూర్వ జన్మంలో ఏం చేశామనేది. సో అది చాలా పవర్ఫుల్. ఆయన చెన్నై నుంచి ఎంత దూరం ఉంటుంది మేడం? దగ్గర మనకు ఒక అంటే 1.5 hour లోపల వెళ్ళిపోవచ్చు అంతే. మెయిన్ సిటీలోంచి చెన్నైలోంచి వెళ్ళాలంటే 1.5 hour. మనకు ఇప్పుడంతా ఏంటంటే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ లాగా అక్కడ కూడా మళ్ళీ సర్వీస్ రోడ్ లాగా సెపరేట్ గా వేరే రోడ్ కూడా ఇచ్చారు. సో మనకి ట్రాఫిక్ ఉండదు, ఏం ఉండదు, బైపాస్ రూట్ దగ్గరే ఉంటుంది. సో మనకు అది ఏం ప్రాబ్లం ఏం ఉండవు. అయితే మనం ఇక్కడ నుంచి వెళ్తున్నామంటే చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి మినిమం మనకు వచ్చి అక్కడ చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాలంటే 45 minutes పడుతుంది. 45 minutes లో వెళ్ళిపోవచ్చు అంతే. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా దగ్గర ఉంటది. రైట్. సో ఇప్పుడు ఇది వచ్చి చాలా మంది ఏంటంటే వాళ్ళ కోరిక పెట్టుకుని, ఇప్పుడు కొంతమంది పిల్లలు లేదు, చిన్నగా ఉయ్యాల బొమ్మలాగా తీసుకెళ్లి అక్కడ చెట్లు కట్టేసి మొక్కుని రావచ్చుము. తర్వాత నేను వచ్చి ఏదైనా కోరిక పెట్టుకుని రావచ్చు. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి 41 ప్రదక్షిణం చేస్తామని చెప్పి. ఇంకో స్వామి వారికి ఏంటంటే రథసప్తమి రోజుల్లో సూర్యకిరణాలు ఆయన మీద పడుతుంది. అసలు ఆ కొండ అనేది అంత పవర్ఫుల్ అసలు చెప్పాలంటే. గుహల్లో స్వామి ఉన్నారు, కానీ రథసప్తమి నాడు ఆ కిరణాలు వచ్చి స్వామి మీద అసలు నిజంగా ఎట్లా ఉంటుంది చూడండి, చాలా బాగుంటది. చాలా మందిలో వెళ్ళి వాళ్ళ దర్శనం చేసుకుని వాళ్ళ ఎక్స్పీరియన్స్ తప్పకుండా చెప్తారు, ఎందుకంటే అంత పవర్ఫుల్ టెంపుల్. రైట్, ఖచ్చితంగా విజిట్ చేయాలి. అయితే తిరువన్నామల వెళ్ళిన వాళ్ళు కూడా అటు వెళ్ళొచ్చు, చెన్నై దగ్గరే కాబట్టి 2 hours కాబట్టి వెళ్ళొచ్చు. నేను తిరువన్నామల ఆయన ఎందుకంటున్నా అంటే తెలుగు వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు అరుణాచలం. ఎటు ఉన్న చెన్నై వెళ్ళి అటు వెళ్లే వాళ్ళు ఉంటారు, ఎట్లా ఎయిర్పోర్ట్ వెళ్ళారు అనుకోండి అక్కడ నుంచి వాళ్ళకి 40 minutes అంతే, అసలు చాలా దగ్గర అవుతుంది కదా, అంతే వెళ్ళొచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏంటి దాని స్థల పురాణం ఏమిటి, ఎలా వెళ్తారు ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.